అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ కాంగ్రెస్ లో ఓ కీలక నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హస్తం పార్టీలోనే హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట కారణంగానే 3.5 ఏళ్లుగా మౌనంగా ఉన్నానని ప్రకటించిన ఆ నేత ఇక ఆ మౌనానికి ముగింపు పలకబోతున్నానంటూ సంకేతాలిచ్చారు. అంతేకాదు నవంబర్లో తన పొలిటికల్ డిజైన్ ను ప్రకటిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట ఏంటి, నవంబర్లో ఏం చెప్పబోతున్నారు, కాంగ్రెస్ లో కొత్త చర్చకు దారితీసిన ఆ నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువయ్యారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీకి ఒక మాట ఇచ్చానని, అందుకే 3.5 ఏళ్లుగా మౌనంగా ఉన్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ జగ్గారెడ్డి నుంచి ఎందుకు మాట తీసుకున్నారు, జగ్గారెడ్డి ఏం హామీ ఇచ్చారు అనే ప్రశ్నలు ఇప్పుడు పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎప్పుడూ తన మనసులో మాటను నేరుగా చెప్పే నాయకుడిగా జగ్గారెడ్డికి గుర్తింపు ఉంది. పార్టీలో జరిగే పరిణామాలైనా నేతల వ్యవహారాలైనా ఎలాంటి మొహమాటం లేకుండా బహిరంగంగా మాట్లాడటం ఆయన శైలి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ అంతర్గత విషయాలను బయట ప్రస్తావించొద్దని రాహుల్ గాంధీ జగ్గారెడ్డి నుంచి మాట తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే హామీని ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా కొనసాగించానని ఆయన చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే రాహుల్ గాంధీకి ఇచ్చిన మాటకు ఇక ముగింపు పలుకుతున్నానని జగ్గారెడ్డి ప్రకటించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. తన మనసులో ఉన్న విషయాలను త్వరలోనే బహిరంగంగా చెబుతానని ప్రకటించిన ఆయన అందుకు నవంబర్ నెలను డెడ్ లైన్ గా ఖరారు చేశారు. తన వద్ద ఒక పెద్ద పొలిటికల్ డిజైన్ ఉందని, నవంబర్లో కార్యకర్తల సమక్షంలో దానిపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ రాజకీయాల్లో నవంబర్ నెలపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ప్రస్తుతం జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఆయన సతీమణి నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఉన్నారు. కుమార్తె జయారెడ్డి యూత్ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా కుటుంబ సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్ లో కీలక స్థానాల్లో ఉన్నప్పటికీ తనకు ప్రత్యేకమైన రాజకీయ ప్రణాళిక ఉందని జగ్గారెడ్డి చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే చర్చ హస్తం పార్టీలో సాగుతోంది. ఇప్పటికే తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని జగ్గారెడ్డి పలుమార్లు ప్రకటించారు. అదే సమయంలో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేదు. దీంతో ఆయన స్వయంగా కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా, లేక తన కుటుంబ సభ్యుల్లో మరొకరిని ఎన్నికల బరిలోకి దింపే వ్యూహం సిద్ధం చేస్తున్నారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో జగ్గారెడ్డికి గట్టి రాజకీయ పట్టు ఉందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నవంబర్లో ప్రకటించబోయే పొలిటికల్ డిజైన్ ఏ దిశగా ఉండబోతోంది, కొత్త నియోజకవర్గంపై ప్రకటన చేస్తారా, కుటుంబ రాజకీయాలపై స్పష్టత ఇస్తారా, లేక కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై తన మనసులో మాట బయట పెడతారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మరి నవంబర్లో జగ్గారెడ్డి చేయబోయే ప్రకటన కాంగ్రెస్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.